శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం యొక్క మహాత్మ్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని శివుడు పార్వతీదేవితో ఇలా వివరిస్తున్నాడు. ప్రియా, పూర్వము జనస్థానంలో కౌశిక వంశోద్భవుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు తన జాతి ధర్మాలను విడిచి వైశ్యధర్మమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి పరస్త్రీలతో వ్యభిచరించే వ్యసనం కూడా ఉండేది. ఎల్లప్పుడూ జూదమాడుతూ, మద్యం సేవిస్తూ, వేటాడుతూ జీవులను హింసించేవాడు. అతని సంపద అంతా పోయిన తర్వాత ఆ ప్రాంతం వదిలి ఉత్తర దేశం వెళ్ళి మరలా వ్యాపారం చేసి చాలా ధనంతో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో దూరపు ప్రయాణం వల్ల బాగా అలసిపోయాడు. సూర్యాస్తమయం తర్వాత చిక్కని చీకటి అలుముకున్న సమయంలో ఒక దొంగల ముఠా అతన్ని చావబాది ధనమంతా దోచుకుపోయారు. అతడు మరణించాడు. ధర్మలోపం వల్ల అతడు ఒక భయంకర ప్రేతంగా ఆవిర్భవించాడు. అతనికి ఒక కొడుకు, ధర్మబుద్ధి కలవాడు, వేద విద్వాంసుడు. చాలా కాలమై బయలుదేరి వెళ్ళిన తండ్రి ఇంకా రాలేదేమిటా అనుకుంటూ ఇల్లు విడిచి వెతుక్కుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో ఎంతోమంది ప్రయాణికులను అడుగుతూనే ఉన్నాడు. కానీ తండ్రి సమాచారం లేదు. ఒక రోజున తన తండ్రి మిత్రుడొకడు అతనికి ఎదురయ్యాడు. అతని ద్వారా తండ్రి వృత్తాంతాన్ని, మరణ వార్తను తెలుసుకొని ఎంతో దుఃఖించాడు. అతడు విద్వాంసుడు, బుద్ధిశాలి కదా. ఆలోచించి తండ్రి పరలోక కర్మలు చేయాలి అని తలంచాడు. కాశీకి వెళ్ళాలనుకున్నాడు. మార్గమధ్యంలో 7-8 మజిలీలు చేసి 9వ నాడు ప్రయాణిస్తూ తన తండ్రి చనిపోయి ప్రేతమైన వృక్షం క్రిందనే నీడ కోసం నిలబడ్డాడు. అక్కడే అతడు సేద తీర్చుకొని సంధ్యోపాసన చేసి భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం పఠించాడు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పైకి చూశాడు. భయంకరాకారంతో తండ్రికి దగ్గరగానే ఆకాశంలో ఒక దివ్య విమానం, దానికి వ్రేలాడుతున్న అనేక క్షుద్రఘంటలు, దాని కాంతికి అన్ని వైపులా వెలుగులు. ఈ దృశ్యం చూసి అతని మనోవ్యథ కొంచెం తీరింది. ఆ విమానమెక్కిన తండ్రికి అద్భుతమైన దివ్య రూపం ప్రాప్తించింది. తండ్రి పీతాంబరాలు ధరించాడు. మునిజనులు అతన్ని స్తుతిస్తున్నారు. పుత్రుడు ఆయనకు నమస్కరించి ఆశీస్సులు పొందాడు. తరువాత తండ్రిని వృత్తాంతమంతా అడిగాడు. తండ్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుమారా, నీవు భగవత్ ప్రేరణచే గీతలోని 3వ అధ్యాయాన్ని పఠించావు. అది విని నేను సమస్త కర్మబంధాల నుండి, ఈ ప్రేతాత్మ నుండి విముక్తి పొందాను. చాలా సంతోషం. ఇక నీవు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే నీవు కాశీకి వెళ్ళదలిచిన ప్రయోజనం ఈ సమయంలో ఇక్కడే 3వ అధ్యాయ పఠనం వల్ల లభించింది అని అన్నాడు. తండ్రి మాటలు విని పుత్రుడు, తండ్రి, నాకేదైనా మేలు కలిగించే ఒక ఉపదేశాన్ని అనుగ్రహించండి. ఇంకా నేను చేయగల మహత్తర కార్యం ఏదైనా ఉంటే సెలవీయండి అని కోరాడు. అప్పుడు తండ్రి, పుణ్యాత్మ, నీవు ఈ పఠనాన్ని మరొకసారి సాగించాలి. నేను గావించిన పాపకర్మలనే నా సోదరుడు కూడా ఆచరించాడు. అందుచేత అతడు ఘోర నరకంలో పడి ఉన్నాడు. నీ వల్ల అతడు కూడా ఉద్ధరింపబడాలి. అలాగే మన వంశంలోని పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి మోక్షం సిద్ధించాలి. ఇది నా కోరిక. నా కోసం నీవు గావించిన ఈ అనుష్ఠానం ఇతరుల కోసం కూడా ఆచరించడం మంచిది. ఆ పుణ్యం వల్ల నా పూర్వీకులందరూ నరకయాతనల నుండి విముక్తులై అనతి కాలంలోనే శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు అని తండ్రి చెప్పాడు. అయ్యా, మీ కోరిక మేరకు సమస్త జీవుల నరక బాధలు తొలగిపోవుటకు భగవద్గీత 3వ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతాను అని కుమారుడు చెప్పగా, తథాస్తు, నీకు శుభము కాక, నాకు అత్యంత ప్రియమైన కార్యం సిద్ధించింది అంటూ తండ్రి పుత్రుణ్ణి ఆశీర్వదించి విష్ణులోకం చేరుకున్నాడు. కొడుకు తిరిగి జనస్థానం వచ్చి శ్రీకృష్ణ భగవానుని సుందర మందిరంలో కూర్చుని తండ్రి ఆదేశానుసారం గీత 3వ అధ్యాయాన్ని మరలా మరలా పఠించాడు.
ఆ పుణ్యఫలాన్ని ధారపోసి నరకజీవులకు విముక్తి కలిగించుటకు ప్రయత్నించాడు. ఇంతలో విష్ణుదూతలు నరకవాసులను విడిపించడానికి యముని వద్దకు వెళ్ళారు. యముడు కుశల ప్రశ్నలతో వారిని సత్కరించాడు. వారు ఆనందంతో సత్కారాలు స్వీకరించిన తర్వాత పితృలోకపతి యమధర్మరాజు వారు వచ్చిన కారణం అడిగాడు. అప్పుడు ఆ దూతలు, యమధర్మరాజా, శేషశయ్యపై సుఖంగా పరుండే మా విష్ణుమూర్తుల వారు మీకోసం మాచే ఒక సందేశం పంపారు. మీ కుశలము కనుక్కొన్న తరువాత నరకంలో ఉన్న సమస్త ప్రాణులను విడిచిపెట్టవలసిందిగా తెలుపమన్నారు అని వారు చెప్పారు. మహా తేజశాలి అయిన విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసా వహించి మన్నించి యముడు ఆలోచింపసాగాడు. ఆదేశానుసారం మదోన్మత్తులైన ఆ నరకవాసులనందరినీ విడిచిపెట్టి వారితో పాటు తాను కూడా విష్ణుమూర్తి సన్నిధికి క్షీరసాగరానికి వచ్చాడు. క్షీరసాగరంలో కోటి ఆదిత్యుల తేజస్సు కలిగి నీలోత్పల సమాన శ్యామసుందరుడు, లోకనాథుడు, జగద్గురువు అయిన శ్రీహరిని చూశాడు. భగవంతుని దివ్య తేజస్సు వల్ల శేషనాగుని శిరస్సు పైన మన్నులు మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన హృదయం ప్రసన్నతతో నిండి ఉంది. భగవతి లక్ష్మీదేవి సరసామృత వచనాలతో ప్రేమపూర్వకంగా ఆయనను సేవిస్తున్నది. నలువైపులా యోగిజనులు నిశ్చల ధ్యానంతో కీర్తిస్తున్నారు. దేవేంద్రుడు తన శత్రువులపై విజయం సాధించుటకు ఆయనను స్తోత్రం చేస్తున్నాడు. భగవంతుడు సంతుష్టుడై ఉన్న కారణంగా సమస్త జీవులలో ఆనందం గోచరిస్తుంది. జీవులలో ఎవరు యోగ సాధన ద్వారా అధిక పుణ్యం సంపాదిస్తారో వారందరిపై విష్ణుమూర్తి ఒకేసారి తన కృపాదృష్టిని ప్రసరిస్తాడు. ఆయన తన స్వరూపమే అయిన అఖిల చరాచర జగత్తును ఆనందపూర్వకమైన దృష్టితో ఆమోదిస్తున్నాడు. శేషనాగుని ప్రభలచే వెలుగొందుచు దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి సర్వవ్యాపకుడై నీలోత్పలం వంటి శ్యామలవర్ణం కలిగిన శ్రీహరి వెన్నెల విరిసిన ఆకాశం వలె విరాజిల్లుతున్నాడు. ఇట్టి పరమాత్మను దర్శించుకొని యముడు ఈ విధంగా స్తుతించసాగాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నిర్మాతలైన పరమేశ్వరా, మీ అంతఃకరణం ఎంతో నిర్మలమైనది. మీ ముఖత వేదాలు ఆవిర్భవించాయి. తామే విశ్వస్వరూపులు. దానిని సృష్టించిన బ్రహ్మస్వరూపులు మీరే. మీకు వందనములు. జవసత్వాల వలన మీరు అజేయులు. దేవదానవుల అభిమాన గర్వాన్ని అణచివేసిన మీకు నమస్కారములు. స్థితి కోసం సత్వమయమైన శరీరం ధరించి విశ్వానికంతకు ఆధారభూతులై సర్వవ్యాపులైన మీకు నమస్కారము. సమస్త దేహధారుల పాతకాలను పటాపంచలు చేసే పరమాత్మ అయిన మీకు నా ప్రణామాలు. ఫాలనేత్రాన్ని కొద్దిపాటిగా తెరిచిన సమస్త జగత్తు దహింపబడే మీ శక్తికి జోహార్లు. సమస్త ప్రపంచానికి గురువు, ఆత్మ, మహేశ్వరులు మీరే. అందుచే సమస్త భక్తజనులకు ముక్తి మీ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. మాయామేయమైన ఈ సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉండి కూడా మీకు మాయ వలన కానీ దాని నుండి పుట్టిన వికారముల వలన కానీ ఏమాత్రము మార్పు కలుగదు. మాయాగుణాల మధ్యన ఉండి కూడా మీరు వాని ప్రభావానికి లోనుకారు. మీ మహిమలు అనంతములు. వాటి వర్ణన ఎలా సంభవము? అందుచేత ఇక నేను మౌనంగా ఉండడం మంచిది అని ఈ విధంగా స్తుతించి యముడు చేతులు జోడించి, జగద్గురువు, తమ ఆదేశానుసారం ఈ జీవులందరినీ నేను విడిచిపెట్టాను. ఇప్పుడు నేను చేయవలసిన కార్యం ఏదైనా ఉన్నచో అనుగ్రహించండి అని వేడుకున్నాడు. యముని మాటలను ఆలకించి మధుసూదనుడు అమృతరస పరిపూర్ణములైన మేఘ గంభీర వాక్కులతో, యమధర్మరాజా, నీవు అందరి ఎడ సమవర్తివై లోకులనందరినీ పాపాల నుండి ఉద్ధరించుము. దేహధారులందరి భారాన్ని నీకు అప్పగించి ఇక నేను నిశ్చింతగా ఉంటాను. అందుచేత నీవు నీ లోకానికి వెళ్ళి నీ కార్యములను నిర్వహించుకో అని పలికాడు. ఈ విధంగా చెప్పి భగవానుడు కూడా అంతర్ధానం చెందాడు. యముడు యమలోకానికి వెళ్ళాడు.
అనంతరం ఆ బ్రాహ్మణుడు తన కులంలోని వారినే కాక నరకంలో పడి మ్రగ్గుతున్న జీవులనందరినీ ఉద్ధరించి తాను కూడా దేవ విమానం అధిరోహించి శ్రీ విష్ణుధామాన్ని చేరుకున్నాడు. ఇది భగవద్గీత 3వ అధ్యాయ మహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క మరియు పరమేశ్వరుని యొక్క కృపకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఓం నమః పార్వతీపతే. హర హర మహదేవ హర. శంభో శంకర.